గీ నడమ ఊరికోవాలంటేనే బుగులైతుంది. ఎవ్వరు చూసినా పెళ్ళెప్పుడు పిల్ల అని అడుగుతుర్రు. ముసలోళ్ళు అయితే తొందరగా లగ్గం చేసుకోరాదు, 4 అచ్చింతలు లేచిపోతాం అని అంటుర్రు. చిన్న పిల్లలు కూడా అక్క ఎవరే అతగాడు అని అంటుర్రు. అందుకే ఊరికి ఓడే బంద్ పెట్టిన. ఏమన్నుంటే మీరే పట్నం రండి అని చెప్తున్నా మా ఊళ్ళకు. పెళ్లితో పెద్ద షిక్కొచ్చి పడ్డది అన్నట్టు ఇగో గీసారి పరిస్థితి కూడా అచ్చం నా లెక్కనే ఉన్నది చూడుర్రి. పెళ్లిడికి వచ్చిన పిల్లగాన్ని ఏం సంగతి పిల్లగా ఎప్పుడు పెడుతున్నావు పప్పు అన్నామని అడుగుతుంటారు ఊళ్ళల్లో పబ్లిక్. నెత్తి నడిచింది గడ్డం నడిచింది ఇంకెప్పుడు చేసుకుంటావు పిల్లనేమన్నా చూడమంటావా అని అడుగుతుంటారు అమలక్కలు. అట ఇప్పుడు షెయి పార్టీ పెద్ద లీడరు రాహుల్ సార్ను కూడా ఏడికి పోయినా ఏం సంగతి పిల్లగా పండోతికున్నావు లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నారట. అట్ట ఓ కాడ మీటింగ్ పోతే కూడా గిట్టనే అడిగిరట. ఇక అట్ట వాళ్ళు అడిగిన దానికి సార్ ఏమంటుండో ఈనోది. मेरी जो बहन है कहाँ गई? इधर आओ इधर आओ इधर आओ. ये जो मेरी बहन है इसका मैं दिल से धन्यवाद करता हूँ कि जब मैं देश में कैंपेनिंग कर रहा हूँ, चुनाव लड़ रहा हूँ, तो ये यहाँ मेरे लिए मेरी मदद के लिए यहाँ अपना खून पसीना पूरा आपको दे रही है. दिल से बहुत बहुत धन्यवाद. ఆగో ఇన్నరా పెండ్లు ఎప్పుడంటే ఓట్ల ముచ్చట చెప్తున్నాడు. అంతేకాదు చెల్లె ప్రియాంకను దగ్గరికి పిలుచుకొని నేను దేశమంతా ప్రచారం చేస్తున్నా, నా చెల్లెమో నా కోసం రాయబరేలీలో ప్రచారం చేస్తుంది అనుకుంటా చెల్లె మీద ఉన్న పాయలం కొద్దిగా దగ్గరికి తీసుకొని ముచ్చట్లు చెప్పిండు. ప్రియాంక అక్కకు మాత్రం వాళ్ళ అన్నను పోయి ఇంటిని చేయాలని ఉండదా ఏంది చెప్పులి. అందుకనే ప్రచారం ముచ్చట ఆటంకగాని ముందుగాల లగ్గం ఎప్పుడు చేసుకుంటావో చెప్పన్నా అన్నట్టే మైకు గుంజుకొని అడిగింది. पहले उसका जवाब दो. क्या जवाब है उसका? क्या सवाल क्या है भाई? क्या सवाल है? क्या सवाल है? अब जल्दी करनी पड़ेगी. అది ఇన్నరా రాయబరేలీలో ఓట్ల ప్రచారానికి పోయిన కాడ పెట్టిన ఒక మీటింగ్ లో రాహుల్ సారు మాట్లాడుతుంటే నడిమిట్ల ఓ బుడ్డ బుజ్జి లేచి లగ్గం ఎప్పుడు చేసుకుంటారు సారు అని అడిగిందట. చేసుకుంటా ఓట్లు ఒడిచినాక చేసుకుంటా అన్నట్టే అనుకొచ్చిందట రాహుల్ సారు సుత. ఏమో పోరి ఏడికి పోయినా సార్లు ముసలోళ్ళ కాంచి పసిపోరగలదానక గదే అడుగుతున్నారు పాపం. అడిగిన వాళ్ళకల్లా సమాధానం చెప్పలేక సారుకు తలపానం తోకకొస్తున్నట్టు అవుతున్నా కావచ్చు పోండ్రి. ఇక ఇదిట్టుంటే ఇటు రాయబరేలీలో అన్నను గెలిపించేందుకు చెల్లె ప్రియాంక ఇంటింటికి తిరుగుతున్నది. గడప గడపకు తిరిగి ఓట్లు అడుగుతున్నది. అన్న కోసం కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే తిరుగుకుంటా ప్రచారం చేస్తుంది ప్రియాంక అక్క. ప్రచారాల ముచ్చటట్టుంచురి గాని కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటుంటారు. మరి సారుకు కళ్యాణ గడియలు ఎప్పుడు వస్తాయో ఏమో చూడాలిగా.